అబ్బో! ఎక్కడికి తీసుకొచ్చా అనుకుంటున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ అండి. వెల్కమ్ టు వనజారెడ్డి వ్లాగ్స్. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న లొకేషన్ వచ్చేసి హైదర్ షా కోట్, బండ్లగూడ జాగీర్, సన్ సిటీ, హైదరాబాద్ అండి. యాక్చువల్‌గా నేను చూపిస్తుంది మీకు ఎంఎస్ స్పోర్ట్స్ అరేనా. ఇది ఒక పెద్ద క్రికెట్ అకాడమీ. ఇప్పుడు ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది బాక్స్ క్రికెట్ అనమాట. నువ్వే చెప్పు దీని గురించి మొత్తం. వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్ క్రికెట్ అనమాట. ఇది 24/7 అవైలబుల్ ఉంటుంది. సో వీటి బుకింగ్స్ అవర్లీ బేసిస్ ఉంటుంది. సో అవర్కి ఇంత అని ఉంటుంది. లైక్ మండే టు ఫ్రైడే ఒక ప్రైస్ ఉంటుంది. సో మీరు ఈ బోర్డు కూడా చూడవచ్చు. దీంట్లో డీటెయిల్స్ ఉంటాయి. మీకు ఏమన్నా ఎంక్వైరీస్ చేయాలన్నా, సో ఈ ఈ నెంబర్కి కాల్ చేసి మీరు ఎంక్వైరీ చేయొచ్చు అనమాట. సో అవర్లీ ఎంత, ఏంటి, ఎప్పుడు ఎంత ఉంటుంది, లైక్ మార్నింగ్ టైంలో ఎంత ఉంటుంది, ఈవినింగ్ టైంలో ఎంత ఉంటుంది, మండే టు ఫ్రైడే ఎలా ఛార్జ్ చేస్తారు, వీకెండ్స్లో ఎలా ఛార్జ్ చేస్తారు, సో ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఆ నెంబర్స్ కాల్ చేస్తే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. యాక్చువల్‌గా ఈ అకాడమీ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5:45 టు 7 అండ్ ఈవినింగ్ టైమింగ్స్ వచ్చేసి 5 టు 6:30. సాటర్డే, సండే మనకు ఆఫ్ ఉంటుంది. ఇంకా అకాడమీలో 50+ స్టూడెంట్స్ ఉన్నారు. మనకి పిల్లల్ని 5 ఇయర్స్ నుంచి జాయిన్ చేస్తారనమాట. సో పిల్లలకి 5 ఇయర్స్ వస్తే పిల్లల్ని జాయిన్ చేయొచ్చు. ఫుల్ ప్రొఫెషనల్ కోచ్ ఉంటారు. మంచిగా వార్మప్స్ అన్నీ కోచ్ చేపిస్తారు. బెస్ట్ పార్ట్ ఏంటంటే యాక్చువల్‌గా నేను ఈవినింగ్ టైమింగ్స్ 5-6:30 అని చెప్పాను కదా! అప్పుడే సన్‌సెట్ అవుతూ ఉంటుంది. మంచిగా పిల్లలందరూ మంచిగా వార్మప్స్ చేస్తూ ఉంటారనమాట ఆ బాక్స్ క్రికెట్‌లో. వాళ్ళకి యాక్చువల్‌గా విటమిన్ డి కూడా వస్తదనమాట. పిల్లలందరూ కోచ్ ఏది చెప్పినా కూడా చాలా కాంపిటీటివ్‌గా తీసుకొని చాలా బాగా చేస్తున్నారు. యాక్చువల్‌గా ఇంకొకటేంటంటే ఆ పిల్లల్లో చాలా చిన్న పిల్లోడనమాట. ఒక 6 ఇయర్స్ ఆర్ ఎల్స్ 7 ఇయర్స్ ఉంటాయి. నేను చూస్తా ఉన్నాను, గమనిస్తున్నాను. అతను అతను బాక్స్ క్రికెట్‌లోకి ఎంటర్ అయ్యేటప్పుడు మంచిగా దండం పెట్టుకొని ఎళ్తున్నాడనమాట. అంత మంచి ప్రాక్టీసెస్ కూడా పిల్లలకి అలవాటు చేస్తున్నారు. అంత డిసిప్లిన్ లైఫ్ కూడా ఉంటుందనమాట స్పోర్ట్స్ మనం ఆడడం వల్ల. యాక్చువల్‌గా ఈ వార్మప్స్‌లో పిల్లలకి రన్నింగ్, స్ట్రెచింగ్, ఇంకా బాడీ ఫ్లెక్సిబిలిటీ ఇవన్నీ ఉన్నాయి. కోచ్ అవి కూడా మంచిగా నేర్పిస్తున్నారు. ఇంకొకటేంటంటే పిల్లల్ని చూస్తుంటే ఎంత మంచిగా అనిపిస్తుందంటే కోచ్ చెప్పిన విధానమే కాకుండా వాళ్ళకి వాళ్ళ సొంతంగా ఎట్లా చేయగలరు, వాళ్ళ సొంతంగా ఆడితే ఎట్లా ఆడగలరు అని జెప్పేసి అది గూడా వాళ్ళు చాలా ప్రాక్టీస్ చేసి ఆడుతున్నారనమాట. ఇంకా వీళ్ళని జూస్తుంటే ఒక్కొక్కళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉందనమాట. ఈవెన్ వాళ్ళు చిన్న చిన్న పిల్లలైనా కూడా ఎంత ఇంట్రెస్టింగ్‌గా ఉంది అంటే వాళ్ళకి ఆట మీద అంత దృష్టుంది వాళ్ళకి. సో, యాక్చువల్‌గా పిల్లలకి ఫస్ట్ నుంచి స్పోర్ట్స్ అలవాటు చేయడం వల్ల ఏంటంటే, చాలా డిసిప్లైన్ లైఫ్ ఉంటుందనమాట. ఎందుకంటే, జనరల్‌గా స్పోర్ట్స్ ఈ టైం నుంచి ఈ టైం వరకు ఆడాలి. ఓకే. దాని తర్వాత ఇట్లా ఉంటుందని జెప్పేసి వాళ్ళకి తెలిస్తే, ఫస్ట్ నుంచి గూడా వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా చాలా డిసిప్లైన్ లైఫ్ అలవాటు చేసుకోవడానికి వీలవుతుందనమాట. సో, ఈ స్పోర్ట్స్ వల్ల వాళ్ళకి డిసిప్లైన్ లైఫే గాకుండా వాళ్ళకి కాంపిటేటివ్ స్పిరిట్ గూడా బాగా ఇంప్రూవ్ అవుతదనమాట. సో, నేను యాక్చువల్‌గా చెప్పాను గదా! ఈవినింగ్ 5-6:30 ఉంటుందని జెప్పేసి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను గదా! వీళ్ళు లేట్ కమ్మర్స్ అనమాట. ఈవెన్ వాళ్ళు లేట్‌గా వచ్చినా గూడా ఫస్ట్ వాళ్ళు వార్మప్స్ చేసుకున్న తర్వాతే ప్రాక్టీస్‌లోకెళ్ళాలనమాట. సో, వాళ్ళిక్కడ అదే ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈవెన్ వాళ్ళు లేట్‌గా వచ్చినా గూడా వాళ్ళ వార్మప్స్ వాళ్ళు కంప్లీట్ చేసేసుకొని ప్రాక్టీస్‌కెళ్ళాలనమాట. అంత స్ట్రిక్ట్‌గా, అంత డిసిప్లైన్డ్‌గా ఉంటుందనమాట. బాక్స్ క్రికెట్ ఆడటానికి వచ్చినప్పుడు పార్క్ చేసుకోవడానికి ఖాళీ స్పేస్ అనమాట. ఈవెన్ వెహికల్స్ పార్క్ చేసుకోవచ్చు. చాలా వెహికల్స్ పార్క్ చేసుకోవచ్చు. లైక్ లెట్స్ సే ఒక 20-30 కార్స్ పడతాయి. స్కూటీస్ వరకు, బైక్స్ అయితే చాలా వరకు పడతాయి. సో ఇక్కడ చాలా లాట్ ఆఫ్ స్పేస్ ఉంది, ఓపెన్ స్పేస్. సో ఈవెన్ ఫ్రీ ఎయిర్ వస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఆడుకోవచ్చు అనమాట. సో ఇది ఒక గుడ్ ప్లేస్. ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ కానీ లేదా బర్త్డే పార్టీస్ కానీ బుక్ చేసుకొని ఆడుకుంటూ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు. సో ఇది ఒకటి ఇక్కడ ఈ స్పోర్ట్స్ ఎరీనాలో. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇది వచ్చేసరికి ఇండోర్ అనమాట. సో అది అవుట్డోర్ కదా. సో అవుట్డోర్లో ఏమవుతుందంటే వర్షం పడినప్పుడు కొంచెం వాటర్ ఉంటాయి, ఆడలేం కదా. ఇది కంప్లీట్గా ఇండోర్ అనమాట. మీకు ఇప్పుడు చూపిస్తుంది చూడండి. సో ఇక్కడ వాటర్ పడినప్పుడు కూడా ఆడుకోవచ్చు అనమాట. సో మీరు చూస్తే కనుక ఇది కంప్లీట్గా 17 హైట్, విడ్త్ వచ్చేసరికి 45. సో లెంత్ ఉంటుంది. సో ఇలా లోపల నెట్స్ కట్టారనమాట. సో ఇది స్టోరేజ్ రూమ్ ఇన్సైడ్. సో ఇది స్టోరేజ్ రూము. సో ఇక్కడ బేసికల్గా 3 నెట్స్ ఉంటాయి. సో ఒకటి వచ్చేసరికి కంప్లీట్లీ ఫిక్స్డ్ ఉంటుంది. సో రెండేమో ఓపెన్ ఉంటాయి అనమాట. లైక్ ఇప్పుడు మీరు చూస్తే కనుక ఈ చివరిది ఫిక్స్డ్. చూడండి, మీరు మిషన్ ఉంది.
సో ఈ మిషన్ మీద ఎలా ఆడతారంటే, సో ఇప్పుడు కార్పొరేట్ పీపుల్, ఎంప్లాయీస్, జాబ్ చేసే వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు లెదర్ బాల్. సో లెదర్ బాల్ అంటే ఇదనమాట, ఇలా ఇలా ఉంటుంది లెదర్ బాల్. సో సింథటిక్ బాల్ వచ్చేసరికి సాఫ్ట్ ఉంటుంది, లైక్ అవర్ టెన్నిస్ బాల్ లాగా ఉంటుంది. సో ఈ ఈ ప్రైసెస్ ఎలా ఉంటాయంటే 10 అవర్స్కి ఛార్జ్ చేస్తారు. సింథటిక్ బాల్ 10 అవర్స్ అయితే ఒక ప్రైస్, లెదర్ బాల్ అయితే ఒక ప్రైస్ అలా ఉంటుంది. ఇందాక మీకు చూపించినట్టు కనుక వాళ్ళకి కాల్ చేస్తే ఆ నెంబర్స్కి వాళ్ళు డీటెయిల్స్ ఇస్తారు. సో ఇది మిషన్ మీద ఆడినది. సో ఈ ఓపెన్ నెట్ ఏంటంటే లైక్ బల్క్ టీమ్ మెంబర్స్, ఒక 5-6 మెంబర్స్, 10 మెంబర్స్ వచ్చి, సో వాళ్ళే బౌలింగ్ వేసుకుంటూ, ఒకరు బ్యాటింగ్ చేస్తూ, మిగతా వాళ్ళు బౌలింగ్ చేస్తూ అలా ఆడుకుంటుంది. ఇది వచ్చేసరికి అవర్లీ బేసిస్ ఉంటుంది అనమాట పేమెంట్. సో దీన్ని కూడా మీరు కాల్ చేసి ఎంక్వైరీ చేసి బుక్ చేసుకోవచ్చు. సో ఈ అన్నీ కూడా 24/7 మీరు చూస్తే కనుక పైన మొత్తం రేకులు ఉన్నాయి. సో వర్షం పడ్డా కానీ మీరు ఎప్పుడైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఇక్కడ. సో అదొక అడ్వాంటేజ్, లైక్ రైనీ సీజన్, సో సీజన్ తోటి సంబంధం లేకుండా మంచిగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనమాట. సో అది కాక ఇది చాలా వైడర్ నెట్స్. మీరు చూస్తే కనుక ఆల్మోస్ట్ ఆల్ గ్యాప్ 15 ఉంటుంది. సో ఎక్కడ కూడా సిటీలో అంత పెద్ద నెట్స్, బిగ్గర్ నెట్స్ లేవు అనమాట. సో ఇక్కడే ఉంది అంత బిగ్గర్ నెట్స్. సో మిగతా చోట్ల అయితే అంత చిన్న చిన్న కంజెస్టెడ్, పైకి హైట్ ఉండదు, ఊరికి చిన్నగా ఇలా అంటేనే బాల్ పైన తగలుతావు. సైడ్స్ వచ్చేసరికి మీరు ఒకవేళ స్ట్రైట్ కనుక ఆడితే బ్యాట్స్మెన్ గట్టిగా స్పీడ్గా తప్పించుకునే టైం కూడా ఉండదు. ఇక్కడ మీరు చూస్తే చాలా బిగ్గర్ అండ్ వైడర్ నెట్స్. సో ఈవెన్ మీరు చూస్తే కనుక వికెట్ కాడ నుంచి మీరు గమనిస్తే, సో రన్అప్ కూడా ఆల్మోస్ట్ ఆల్ మన 30 యార్డ్కి ఎంత ఉంటుందో అంత రన్అప్ కూడా ఉంటుంది. ఈవెన్ ఫాస్ట్ బౌలర్స్ ప్రాక్టీస్ చేసుకోవడానికి కానీ ఇన్సైడ్ ఇదంతా ఉంటుంది అనమాట. సో ఇక్కడ బేసిక్గా ఏంటంటే ఇది ఒక స్పోర్ట్స్ ఏరియా, లైక్ అవుట్ సైడర్స్ యూజ్ చేసుకోవచ్చు, అకాడమీ ఉంటుంది అనుకుంటారు. సో వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటారు. బట్ ఏంటంటే కోచింగ్ టైమింగ్స్ ఎలా ఉంటాయంటే, పిల్లలకి కొంచెం పెద్దవాళ్ళకి అందరూ కంబైన్డ్గా వస్తారు. కోచింగ్ టైమ్స్ ఎలా ఉంటాయంటే, మార్నింగ్ వచ్చేసరికి 5:45 to 7 ఉంటుంది, ఈవినింగ్ వచ్చేసరికి 5 to 6:30 ఉంటుంది. సో ఇది మండే టు ఫ్రైడే. సాటర్డే సండే ఆఫ్ ఉంటుంది కోచింగ్, సండే ఆఫ్ ఉంటుంది, కోచింగ్ ఏమి ఉండదు. సో దీంట్లో ఇంకొక పార్ట్ వచ్చేసరికి చూడండి మీరు. సో ఇది ఇప్పుడే రెడీ అవుతుంది. ఇది అవుట్డోర్ నెట్స్ అనమాట. మీరు గమనిస్తే ఫస్ట్ చూపించింది బాక్స్ క్రికెట్, ప్యూర్లీ బాక్స్ క్రికెట్ అనమాట, ఆడుకోవచ్చు, బాల్ ఎక్కడికి బయటికి పోదు అది. సో ఇక్కడ ఇది వచ్చేసరికి మూడో థింగ్. ఫస్ట్ మీకు బాక్స్ క్రికెట్ చూపించాను, తర్వాత ఇండోర్ నెట్స్ చూపించాను, ఇవి అవుట్డోర్ నెట్స్. సో ఇవి రెడీ అవుతున్నాయి అనమాట. సో ఇప్పుడు రైనీ సీజన్ కదా, రైనీ సీజన్ వల్ల ఏమవుతుందంటే గ్రాస్ పెంచుతున్నారు ఓన్లీ రన్అప్స్కి వీటన్నిటికి. మీరు చూస్తే ఇక్కడ 4 నెట్స్ ఉన్నాయి బేసిక్గా. సో ఈ 4 నెట్స్లో వచ్చేసరికి ఒక 2 నెట్స్ వచ్చేసరికి టర్ఫ్. సో కంప్లీట్లీ లైక్ మనం రియల్ గ్రౌండ్స్లో బయట ఎలా ఆడతామో, లేదా పిచ్చెస్లో ఎలా ఆడతామో అలా రియల్ పిచ్చెస్ అనమాట ఇవి. ఎలా అంటే మీరు గమనిస్తే చూడండి ఇక్కడ. సో ఇది కంప్లీట్ గ్రాస్ పిచ్, గ్రాస్ అండ్ ఇది చూడండి మీరు, ఇదంతా పిచ్ అనమాట. పిచ్ రెడీ చేస్తున్నారు. సో ఇది రెడీ చేసిన తర్వాత సేమ్ లైక్ మన గ్రౌండ్స్లో ఎలా ఆడతామో ఆ గ్రౌండ్లో లాగే పిచ్ ఉంటుంది. ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనమాట. ఇది అవర్లీ బేసిస్ బుకింగ్స్ ఉంటాయి. సో ఇది 24/7 ఉంటుంది. మీరు చూస్తే గమనిస్తే పైన లైట్స్ కూడా ఉన్నాయి దీనికి, చూడండి నైట్ టైం కూడా అవైలబుల్ ఉంటుంది అనమాట ఇది. సో ఇవి 24/7 అవైలబుల్ ఉంటాయి మీకు. కాకపోతే మీరు జస్ట్ ఏవైతే నెంబర్స్ చూపించారో దాంట్లో ఆ నెంబర్స్కి కాల్ చేసి ఎంక్వైరీ చేసి అవైలబుల్ ఉంటే బుక్ చేసుకొని వచ్చి ఆడుకోవచ్చు అనమాట, ఎంటైర్ టీమ్ అలాగా. ఇది లొకేషన్ వచ్చేసరికి సన్ సిటీ, బండ్లగూడ, జాగీర్, హైదర్ షా కోట్లో వస్తుంది అనమాట. ఆపోజిట్ SMP ఇంటర్నేషనల్ స్కూల్ ఆపోజిట్లో ఉంటుంది, హైదరాబాద్ అనమాట ఇది. సో మీరు గమనిస్తే ఇవి రెండు వచ్చేసరికి ఏమో టర్ఫ్ నెట్స్ అనమాట. సో ఇవి కాకుండా మొత్తం 4 అని చెప్పాను కదా. సో మీరు చూస్తే మిగతా 2 వచ్చేసరికి ఆస్ట్రో టర్ఫ్. మీరు చూడండి ఇక్కడ ఆస్ట్రో టర్ఫ్ అంటే లైక్ ఇది మీరు చూస్తే గ్రాస్ లాగే ఉంటుంది, కానీ ఇది ఒక మ్యాట్ టైప్ అనమాట. సో ఈ మ్యాట్ అనమాట ఇలా ఉంటుంది మ్యాట్. ఈ మ్యాట్ ఇక్కడ సిమెంట్ స్టిక్ చేసి ఉంటుంది. ఇది ఆస్ట్రో టర్ఫ్. సో ఇవి 2 అనమాట, మొత్తం 4 నెట్స్. సో ఇవి రెడీ అవుతున్నాయి. సో మోస్ట్ ప్రాబబ్లీ లైక్ ఈ రైనీ సీజన్ తగ్గేలోపు ఇంకొక 1 month అలాగా మొత్తం రెడీ అయిపోతుంది. సో వీటికి మీరు కాల్ చేసి ఎంక్వైరీ చేసి చూడొచ్చు అనమాట. మీకు నెక్స్ట్ పార్ట్ ఏంటంటే దీంట్లో ఈవినింగ్ పిల్లలు ఎలా వస్తారు, ఏ టైంకి వస్తారు, వాళ్ళ వార్మప్ ఎలా స్టార్ట్ అవుతుంది, సో డేలో ఎలా ప్రాక్టీస్ చేస్తారు, కోచెస్ ఎలా వాళ్ళని ట్రైన్ చేస్తుంటారు, అది మొత్తం నేను మీకు చూపిస్తాను నెక్స్ట్.
సో, ఇంకంతే ఈ వీడియో. మీకేమైనా క్వెరీస్ ఉంటే నేను యాక్చువల్‌గా నంబర్స్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఏమైనా క్వెరీస్ ఉంటే ఆ నంబర్స్‌కి కాల్ చేసి మీరు కనుక్కోవచ్చు. ఈ లొకేషన్ ఒక ఈ లొకేషన్ వచ్చి ఇంకొకసారి చెప్తాను. ఎస్ఎంపీ ఇంటర్నేషనల్ స్కూల్ ఆపోజిట్‌లోనే ఉంటుంది. హైదర్ షా కోట్, బండ్లగూడ జాగీర్, సన్ సిటీ, హైదరాబాద్ అండి. ఏమైనా క్వెరీస్ ఉంటే మీరు ఖచ్చితంగా కనుక్కొని విజిట్ చేయండి. అంత పెద్ద ప్లేస్ ఉంటుంది. పార్కింగ్‌కి అయినా కూడా ఫన్ టైమ్, బర్త్‌డే సెలబ్రేషన్స్‌కి ఏదైనా కూడా చాలా బావుంటదనమాట. మీకు మంచి ఎక్స్‌పీరియన్స్ ఖచ్చితంగా దొరుకుతది. అదైతే గ్యారంటీ. సో, ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.